బ్రేకింగ్ న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1350 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. నిఫ్టీ 400 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత లాభాల్లో దూసుకుపోతుంది. ఓ దశలో సెన్సెక్స్ 2000 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్లకు పైగా లాభాలు దాటింది. అయితే ప్రస్తుతం సెన్సెక్స్ 81,000 పాయింట్ల పైన ట్రేడ్ అవుతుంది. ఓ రకంగా దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలను దేశీయ మార్కెట్లు లైట్ తీసుకున్నాయి. అణ్వాయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయని పాక్ ఆర్మీ ప్రచారం చేసుకున్నా మన మార్కెట్లోని ఇన్వెస్టర్లు మాత్రం చలించలేదు. దేశీయ మార్కెట్లకు పాక్తో వచ్చిన నష్టం లేదన్నట్టు పెట్టుబడులు పెడుతూనే వచ్చారు. కానీ పాక్ మార్కెట్ల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత కేఎస్సి 100 కుప్పకూలింది. మనం ఆంక్షలు విధించిన వెంటనే అక్కడ మార్కెట్లు 2% పడిపోయాయి. భారత్ దెబ్బకు కేఎస్సి 100 వెబ్సైట్ కొన్ని గంటల పాటు మూతపడింది. మన ఆపరేషన్ సింధూర్తో ఏకంగా 6% పడిపోయింది కేఎస్సి 100. ఆ దెబ్బకి మాకు ఆర్థిక సాయం చేయాలంటూ పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తులు చేసింది. రైట్, ఇక ఇటు ఈ మార్కెట్ సూచనలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మార్కెట్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ సార్, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ రోజు అయితే స్టాక్ మార్కెట్లు కూడా భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రీజన్ ఏంటంటే సో దీనికి ఒక 2 to 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంటే ఒక్క ఫ్యాక్టర్ అని చెప్పలేము. ఎందుకంటే మేజర్ ఫ్యాక్టర్ వచ్చి యుఎస్ అండ్ చైనా మధ్య ట్రేడ్ వార్ ఎంతకాలం అయితే కొనసాగుతుందో దానికి దాదాపుగా బ్రేక్ పడింది. యుఎస్ చైనా రెండు దాదాపుగా రెసిప్రోకల్ టారిఫ్స్ ఏదైతే విధిస్తున్నాయో దానికి ప్రస్తుతానికి ఇద్దరు ఒక సయోధ్యకు వచ్చినట్టు అధికారికంగా వైట్ హౌస్ ప్రకటించింది. ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మేజర్ గా మార్కెట్స్ పెరగడానికి. ఎందుకంటే రెండు ఎకానమీస్ కొట్టుకోవడం వల్ల ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక ఫ్యాక్టర్. సెకండ్, యుఎస్ అండ్ ఇండియా మధ్య కూడా దాదాపుగా డీల్ ఖరారైంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ 2-3 days బ్యాక్ చెప్పారు. అంటే 2-3 days బ్యాక్ మార్కెట్స్ లేవప్పుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మార్కెట్స్ పెరగడానికి. అండ్ ఏదైతే పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగిందో, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు అన్సర్టనిటీని ప్రోత్సహించదండి. అంటే మార్కెట్స్ రేపు ఏం జరుగుతుంది అన్నది డౌట్ ఉన్నప్పుడు మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి. దీనివల్ల ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్స్ బాగా రికవర్ అవ్వడం. అండ్ దీనితో మొన్న ఒక్కరోజే ఫ్రైడే ఒక్కరోజు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లర్స్ గా ఉన్నారు. బట్ స్టిల్ లాస్ట్ మనకి మే స్టార్టింగ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ నుంచి కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ లో నెట్ బయర్స్ గానే ఉన్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్స్ కి పాజిటివ్ గా ప్లే చేయండి. అండ్ దీనికి కూడా May 27న ఋతుపవనాలు కేరళలో ఎంటర్ అవుతాయని చెప్పి ఐఎండి రిపోర్ట్. సో ఈ 4-5 ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇవాళ మార్కెట్స్ పెరగడానికి మేజర్ రీజన్స్ గా చెప్పుకోవచ్చండి. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇటు యుద్ధ వాతావరణం సంభవించినప్పటికి కూడా వాటన్నిటినీ ఇటు భారత పౌరులు అయితే దాన్ని లైట్ తీసుకున్నారు. అయినా కూడా మార్కెట్ సూచీలు ముందంజలో నడుస్తున్నాయని చెప్పుకోవచ్చా? సో యాక్చువల్ గా మనం అంటే ఈ యుద్ధం జరుగుతున్న టైంలో బిఫిటింగ్ రిప్లై ఇచ్చామండి. అంటే మనం అంటే మన సామర్థ్యం ఏంటో ప్రపంచానికి ఒకసారి తెలిసింది. పాకిస్తాన్కే కాదు, వరల్డ్ వైడ్ గా కూడా మన కెపాసిటీ అంటే అర్థమైంది. సో డిఫెన్స్ పరంగా మనం వార్ఫేర్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా తోక జాడించినా కూడా మనం వాళ్ళకి సమాధానం వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా చెప్పే ప్రమాదం ఉంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసుకున్నారు. దీంతో ఇన్వెస్టర్స్ కూడా సో మార్కెట్స్ ని ఎందుకంటే మార్కెట్స్ ఇలాంటి ప్యానిక్ టైంలో ఉన్నప్పుడు సెల్లింగ్ మోడ్ లో లేకుండా ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ బై చేశారు మార్కెట్స్ ని. సో మన మీద కాన్ఫిడెన్స్, మన ఎకానమీ మీద కాన్ఫిడెన్స్ కూడా బాగా కలిసి వచ్చింది. దీంతో ఈ ఒక్కరోజు దాదాపు 11 lakh crores ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిందంటే ఈ ఒక్కరోజు మార్కెట్స్ పెరగడం వల్ల. సో కాకపోతే ఫ్రెష్ గా భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి, అంటే ఈ రోజు మార్కెట్స్ పెరిగాయి కదా మళ్ళీ ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ గా మార్కెట్స్ పెరుగుతాయని చెప్పి ఇన్వెస్ట్ చేయడం అయితే మేబీ కరెక్ట్ డెసిషన్ కాకపోవచ్చు. ఈ అన్సర్టనిటీ ఇంకా ఉంది. అంటే పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేసినప్పటికీ కూడా వాళ్ళని 100% నమ్మలేమని అందరికీ తెలుసు. సో అందువల్ల ఈ పూర్తిగా ఈ ఇష్యూస్ అన్ని కట్టేలు అయిపోయినప్పుడు మాత్రమే మనం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా కమిట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా ఆప్టిమిస్టిక్ గా ఉండాలి, కానీ కొద్దిగా కాషియస్ గా కూడా ఉండాలని చెప్తానండి. ఓకే, అయితే నాగేంద్ర గారు ఈరోజు మనం చూసుకున్నట్టయితే 2000 పాయింట్ల వరకు కూడా అటు సెన్సెక్స్ అయితే లాభపడిందని చెప్పాలి. అంటే ఇంత పెద్ద మొత్తంలో రావడం అంటే ఎలాంటి సందర్భాల్లో వస్తుందని చెప్తారు మీరు?
సో ఇంతకుముందు చెప్పినట్టు అన్సర్టనిటీ పూర్తిగా పోయిందండి. అంటే ఒక యుద్ధం జరుగుతోంది, ఇది ఎంతకాలం ఉంటుందో అనుకున్న భయాల నుంచి ప్రస్తుతానికి కాల్పుల విరమణ జరిగింది. ఇప్పట్లో ఏమి మళ్ళీ రెండు వైపుల అగ్రెషన్ ఉండదు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ దీనికి తోడు మనకు అటు యుఎస్ నుంచి చైనా నుంచి కూడా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో ఇవన్నీ కూడా అంటే ఇలాంటి సందర్భాల్లో ప్యూర్ పానిక్ మోడ్ లో నుంచి మార్కెట్స్ ఒక్కసారిగా పైకి పెరగడం మంచిది. ఎందుకంటే అంత పానిక్నెస్ క్రియేట్ అయిపోయి అసలు ఏం జరుగుతుందో అన్నంత భయమైన వాతావరణం మనం ఫ్రైడే రోజు చూసాం. బట్ అలాంటిది ఒక్క రోజులో సినారియో మొత్తం మారిపోయింది యుఎస్ మధ్యవర్తిత్వం వహించిన తర్వాత. సో ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అండి ఇలాంటివి. కాకపోతే ఇలాంటి పాల పొంగులాగా వచ్చే అప్సైడ్ అనేది మేబీ ఇవాళ మధ్యాహ్నమే మార్కెట్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా రావచ్చు మిడ్ సెషన్ తర్వాత. సో ఈ రోజు మార్నింగ్ టైం వచ్చిన ఈ అప్సైడ్ ని 100% మనం కన్ఫర్మేషన్ గా తీసుకోలేము. ఇలాంటిది ఈ గెయిన్స్ అనేది మరికొద్ది కాలం పాటు కొనసాగినప్పుడు మాత్రమే దీన్ని మనం కన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చండి. అయితే మీరు చెప్పినట్టు కూడా అంటే ఇలా లాభపడుతుందని కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిది కాదు అంటున్నారు. అంటే ఈ రోజు స్టాక్ మార్కెట్ లాభాలు చూసుకున్నట్టయితే మీ అనాలిసిస్ ప్రకారం ఎప్పటి వరకు ప్రధానంగా ఏ స్టాక్స్ పై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? సో స్పెసిఫిక్ గా మనకి ఇంతకుముందు నేను పాయింట్ ఒకటి మిస్ అయ్యానంటే అంటే యూకేతో కూడా మనకు ఒక డీల్ కుదిరింది, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకున్నాం. సో లాస్ట్ వీక్ అంతా కూడా మనకు థర్స్డే ఫ్రైడే నుంచి చాలా న్యూస్ ఫ్లో ఉంది. అంటే ఇంతటి న్యూస్ ఫ్లో ఎప్పుడు మనకు లేదు. దీని కూడా ఇన్ఫ్లేషన్ 3%కే మొన్న లాస్ట్ వీక్ వచ్చిన డేటా ప్రకారం చూస్తే 3% ఇన్ఫ్లేషన్ ఉంది. సో దీంతో మనకి ఈ మంత్ ఎండింగ్ గా నెక్స్ట్ మంత్ లో మనకి వడ్డీ రేట్లు కూడా మరొక 0.5% నుంచి 0.5% మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి. చాలా న్యూస్ లో పాజిటివ్ న్యూస్ లో మనకి చాలా ఎక్కువ ఉందండి. అంటే ఎక్సెప్ట్ ఈ పాకిస్తాన్ ఇష్యూ వల్ల కొద్దిగా మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి, కానీ అది కనుక తీసేస్తుంటే మన మార్కెట్స్ ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉండేది. కాకపోతే ఈ రోజు వచ్చిన మేజర్ మూవ్ని అంటే మేజర్ లాభాలని దీన్నే బేస్ చేసుకుని మనం వెళ్ళొద్దని చెప్తాను. స్టాగర్డ్ మేనర్ లో బయింగ్ చేసుకుంటూ వెళ్తే మన మార్కెట్స్ కి ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే మన వచ్చిన జిఎస్టీ నెంబర్స్ చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు కొద్దిగా అంటే ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఈ లాస్ట్ ఒక 1 వీక్ అంతా కూడా హాస్పిటాలిటీ రిలేటెడ్ అండ్ ఎయిర్లైన్ టూరిజం రిలేటెడ్ స్టాక్స్ లో కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. వాటిని మళ్ళీ ఏదైనా కరెక్షన్ వస్తే బై చేసుకోవచ్చు. అండ్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ యుద్ధం తర్వాత ఆ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ ఫార్మా బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించవచ్చండి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి.